వెల్కమ్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 7 చేయబోతున్నాము. ఎక్సర్సైజ్ చేయముందు మనం కొన్ని కీ పాయింట్స్ చూసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఇక ఒక ఫ్రాక్షన్ తీసుకోండి, 2x+3 బై x+2 x+3. ఇక్కడ డినామినేటర్లో మనకు రెండు లీనియర్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, x+2 ఒకటి, x+3 ఒకటి. ఇలా 1 2 ఉంది కదా, 2 ఉన్నప్పుడు a బై ఫస్ట్ టర్మ్ x+2 ప్లస్ b బై సెకండ్ టర్మ్ x+3. ఇలా ఇప్పుడు సపోజ్ 3 టర్మ్స్ ఉన్నాయి, 2x+3 బై x+1 x+1 x+2 x+3. ఇలా 3 టర్మ్స్ ఉన్నప్పుడు a బై ఫస్ట్ టర్మ్ ప్లస్ b బై సెకండ్ టర్మ్ ప్లస్ c బై థర్డ్ టర్మ్ తీసుకోవాలి. ఇలానే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రిపీటర్ లేదు అంటే పవర్స్ లేవు దీనికి. ఇప్పుడు ఇగోండి పవర్స్ ఉన్నాయి. ఎలా అంటే x+1 హోల్ స్క్వేర్ x+2. ఇక్కడ కింద చూడండి డినామినేటర్లో పవర్ ఉంది 2, ఇక్కడ పవర్ లేదు. ఇప్పుడు ఇది క్వాడ్రిక్ కదా, ఫస్ట్ a బై లీనియర్గా అంటే x+1 తీసుకోవాలి, ప్లస్ b బై ఇలా క్వాడ్రిక్ ఉంది కదా అంటే x+1 హోల్ స్క్వేర్ అంటే 1 2. దాని తర్వాత మిగిలింది c x+2 తీసుకోవాలి. అర్థమైందా? ఇంకో పవర్ ఉందని మనం ఫస్ట్ లీనియర్, దాంతో క్వాడ్రిక్. 3 ఉంటే లీనియర్, క్వాడ్రిక్, క్యూబిక్. ఇప్పుడు సపోజ్ పవర్ ఇప్పుడు 2⁻³ ఉంది, లేకపోతే ఎక్కువ పవర్ ఉంది అనుకోండి, ఎట్లా అంటే 4 x+1 హోల్ క్యూబ్ ఉంది. ఇలా ఉన్నప్పుడు x+1ని మనం వైగా అది చేసుకోవాలి, ఏమంటారు వైగా ఊహించుకోవాలి. ఎందుకంటే అలా చేసినప్పుడు మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఇంకా 2x+3/y³ ఇట్లా సింపుల్గా రాసుకోవచ్చు. ఇవే ఈరోజు కీ పాయింట్స్. లెట్స్ గో ఫర్ ఎక్సర్సైజ్. x+3 బై x+1 x-3. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2. సో మనం దీన్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలి? 2x+3 బై x+1 x-3. 2 పార్ట్స్ కదా, అంటే a బై ఫస్ట్ పార్ట్ ప్లస్ b బై సెకండ్ పార్ట్ కదా. అలా అంటే a బై x+1 ప్లస్ b బై x-3. ఇప్పుడు మనం వీటిని ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీస్తే ఎంత? x-3 ప్లస్ b బై x+1 బై x+1 ఇంటూ x-3. ఇక్కడ కూడా మనకు 2x+3 బై x+1 x-3 ఉంటాయి. సో ఇవి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, a ఇంటూ x-3 ప్లస్ b ఇంటూ x+1. ఇక్కడ మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ 0 అయిపోవాలి. 0 అయితే అప్పుడు మనకు b వాల్యూ దొరుకుతుంది. నెక్స్ట్ b వాల్యూని మనం 0 వేసుకోవాలి, అప్పుడు మనకు ఏ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. 3 - 3 0. అట్లా ఉన్నప్పుడు లెట్ x = 3 అని ఊహించుకోవాలి. 3 అని అర్థం చేసినప్పుడు a ఇంటూ 3 - 3 0 అయిపోతుంది. సో దీని వాల్యూ 0. ప్లస్ b కదా, b 3 + 1 ఎంత? 4b. 4b = ఇక్కడ మనం ఏం సబ్స్టిట్యూట్ చేసినాం? x = 3 కదా, 3 2 6, 6 + 3 9, 9 = 4b. ఇప్పుడు ఇక్కడ b = 9/4. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 అవుతుంది? b -1 -1 + 1 0. నెక్స్ట్ లెట్ x = -1. ఇప్పుడు 2 ఇంటూ -1 ప్లస్ 3 = 8 ఇంటూ -1 - 3 -2 ప్లస్ 3 1. దట్ ఈజ్ = -4a. అంటే ఏ వాల్యూ ఎంత? -1/4. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏంటి? మనకు 9/4 అలా రాసుకోవాలి. రాసుకున్నాక దీని బ్రాకెట్లో ఏముండే? x+1. నెక్స్ట్ -1/4 బ్రాకెట్లో ఏముండే? x-3. ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. ఇది మన సెకండ్ ప్రాబ్లం. 5x + 6/2 + x 1 - x. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2. అంటే దీన్ని కూడా ఎలా రాసుకుంటాం? a బై ఫస్ట్ టర్మ్ ప్లస్ b బై సెకండ్ టర్మ్ కదా. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకున్నాక a బై ఇది ప్లస్ b బై ఇది అవుతుంది కదా. ఎట్లయినా మనకు ఎవ్రీ టైం న్యూమినేటర్ డినామినేటర్ క్యాన్సిల్. సో ఊరికే రాయడం అవసరం లేదు.
డైరెక్ట్ 5x+6 ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏకి మనం ఈ టర్మ్ తీసుకున్నాం అనుకో, పక్కన మనకు సెకండ్ టర్మ్ వస్తుంది, అది కామన్ సెన్స్ 2+x. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్ ఏని 0 చేద్దాం. 1 - 1 0, అంటే ఎక్స్ ఎంత కావాలి, 1 కావాలి. అప్పుడు 1 2 + 1 3, 3b ఈజ్ ఈక్వల్ టు 1 కదా. 5 1 5, 5 + 6 11. బి వాల్యూ ఎంత అవుతుంది, 11/3. ఇప్పుడు బీని 0 వేయాలి, అంటే 2 + x, 2 + -2 0. సో లెట్ x ఈజ్ ఈక్వల్ టు -2. అలా చేస్తే బి వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు ఏ 1 -2 ఈక్వల్ టు 5 -2 + 6, 5 2 10, 10 + 6 -4. ఇప్పుడు ఏ ఇంటూ 1 + 2 3, ఏ ఈక్వల్ టు -4/3. ఇప్పుడు మనం ఫస్ట్ ఏమైనా తీసుకుందాం, పాజిటివ్ తీసుకుందాం. ఇప్పుడు 11/3 ఇంటూ ప్లస్ -4/3 ఇంటూ 11/3 ఇంటూ 2 + x 1 - x. ఇదిగోండి, ఇది ఎంత సింపుల్ ప్రాబ్లం. లెట్స్ స్టార్ట్ సెకండ్ బిట్. క్వశ్చన్ ఇస్ 3 + 7/x² - 3x + 2. ఇక్కడ చూడండి, మనం ప్రతి ప్రాబ్లంలో మనకు ముందే వాళ్ళు 2 టర్మ్స్ 3 టర్మ్స్ సపరేట్గా ఇస్తున్నాయి. కానీ ఈ క్వశ్చన్ చూడండి, దీంట్లో అట్లా అట్లా లేనప్పుడు మనం దాన్ని మనమే అట్లా చేంజ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ x² ఉంది కదా, x² - 3x + 2. లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × 1 ఎంత, 2. బ్రాకెట్ మిడిల్ టర్మ్ ఎంత, అది బ్రాకెట్లో రాసుకోండి, -3. మనకు ఏ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి, ఎడిషన్ అయినా సబ్ట్రాక్షన్ చేస్తే ఈ నెంబర్ రావాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు -2 -1, ప్లస్ 2 1 2, మల్టీప్లస్ ఏ నెంబర్ వచ్చిందో యాడ్ అయ్యండి. -2 -1 -3 అంటే ఇది సూటబుల్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, x² - 2x - 1x + 2. జస్ట్ మనం 3xని స్ప్లిట్ చేసాము. ఇప్పుడు x - 2 - 1 x - 2, x - 2 ఇంటూ x - 1. మనకు వచ్చేసాయి కదా 2 టర్మ్స్. ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 3x + 7/x - 2 x - 1. ఇప్పుడు మనకు సేమ్ అయిపోయింది కదా, ఏ బి 2 టర్మ్స్. సో ఏ బ్రాకెట్ ప్లస్ బి బ్రాకెట్. ఏ తీసుకున్నాం అనుకోండి, x - 1, b x - 2. ఏం చేస్తే మనకు ఏ 0 అవుతుంది, దట్ x ఈజ్ ఈక్వల్ టు 1 + 1. ఇప్పుడు 3/1 + 7 ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది 0 అయిపోయింది. సో బీకి సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 - 2 -1, 10 ఈజ్ ఈక్వల్ టు -b. అంటే b వాల్యూ ఎంత, -10. నెక్స్ట్ b వాల్యూ 0 ఇవ్వాలి. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 2 - 2 0. సో లెట్ x ఈజ్ ఈక్వల్ టు 2. 3/2 + 7 ఈజ్ ఈక్వల్ టు 2 - 1 ఎంత, +1. a/2 - 1 అంటే 3 2 6 + 7 13 ఈక్వల్ టు a + a. 2 - 1 1. సో ఏ వాల్యూ ఎంత, 13/x - 2 ప్లస్ -10/x - 1. ఇక్కడ చూడండి, 13 ఏంటిది మనది ఏ వాల్యూ, -10 అంటే మన బి వాల్యూ. ఇదిగోండి, సింపుల్గా వచ్చేసింది కదా ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం. క్వశ్చన్ ఏంటిది, x + 4 x² - 4x + 1. ఈ క్వశ్చన్లో చూడండి, మనం ఇప్పుడు చేసిన ప్రతి ప్రాబ్లం రెడ్యూసిబుల్. ఇది కూడా రెడ్యూసిబులే. మనం ఎక్సర్సైజ్ 7Aలో ఐ థింక్ అన్నీ రెడ్యూసిబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, పవర్ ఎంత, 2. ఇది ఏ ఫామ్లో ఉంది, దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, x² - 2² x + 1 x + 4 కదా. ఇది ఏ ఫామ్లో ఉంది,
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటిది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దీన్ని ఎలా రాసుకోవచ్చు ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 1. ఇదిగోండి సింపుల్ సేమ్ అయిపోయింది. ఇది మన రూల్ 2 ప్రకారం స్టార్టింగ్ కీ పాయింట్స్లో చెప్పినా కదా ఏబిసి. ఇప్పుడు ఇదేమైంది ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఏ బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 1. ఇలా 3 టర్మ్స్. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఉంది కదా, మిగతా 2 టర్మ్స్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఉంది, సో నెక్స్ట్ 2 టర్మ్స్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ సి ఎక్స్ మైనస్ 2 ఎక్స్ ప్లస్ 2. డినామినేటర్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఈ డినామినేటర్ ఎలా క్యాన్సిల్. సో మనకి ఏం మిగులుతుంది ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు ఏ బై మొత్తం ప్లస్ బి బై మొత్తం సి బై ఏ. జస్ట్ డినామినేటర్ క్యాన్సిల్. ఇప్పుడు మనం రూల్ ప్రకారం ఏం చేయాలి ఫస్ట్ 0 వేసుకోవాలి. ఇక్కడ ఏముంది ఎక్స్ ప్లస్ 2. నార్మల్గా మీకు తెలుసు మనం ఎట్లా వేస్తున్నాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఏ బ్రాకెట్లో ఉంటుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇలా. ఇప్పుడు -2 తీసుకున్నాం అనుకో, -2 ప్లస్ 2 0. నెక్స్ట్ ఇక్కడ కూడా -2 ప్లస్ 2 0. సో మనకు బి వాల్యూ దొరుకుతుంది. బి ఆఫ్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 కదా, బి ఆఫ్ -2 ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు బి ఆఫ్ -4 ఇది -2 ప్లస్ 1. -2 ప్లస్ 1 ఎంత -1. ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 4b మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ వాల్యూ -2 అంటే ఇది +2 ఈక్వల్ టు 4b. 2 1 2 2 b ఈక్వల్ టు 1/2. b వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు -1 పెట్టుకోవాలి. లెట్ ఎక్స్ ఈక్వల్ టు -1 పెడితే ఏ వాల్యూ కూడా 0 అవుతుంది, బి వాల్యూ 0 అవుతుంది. అప్పుడు మనకు సి వాల్యూ దొరుకుతుంది. -1 ప్లస్ 4 ఈక్వల్ టు సి ఆఫ్ -1 -2 -1 ప్లస్ 2 -1 ప్లస్ 3 సి ఆఫ్ -1 -2 ఎంత -3 -1 ప్లస్ 2 ప్లస్ 1 -3 -3c మైనస్ క్యాన్సిల్. సి ఈక్వల్ టు -1 ఎందుకంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా, -1. ఇప్పుడు మనం ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం బి ఈక్వల్ టు 2 -2 0. సో మనం ఇక్కడ బికి 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 2. అప్పుడు చూడండి 2 -2 0, 2 -2 0. ఇక్కడ అప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది 2 ప్లస్ 4 ఈక్వల్ టు ఏ ఆఫ్ 2 ప్లస్ 2 2 ప్లస్ 1. ఇప్పుడు ఏమైంది ఏ ఆఫ్ 2 ప్లస్ 2 4, 2 ప్లస్ 1 3, 4 3 12 ఈక్వల్ టు 6, 6 1 6 2. ఇప్పుడు ఏమైంది ఏ ఈక్వల్ టు 1/2. మనం ఎట్లా రాసుకోవాలి ఫస్ట్ ఏ వాల్యూ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి వాల్యూ 1/2 ఇంటూ సెకండ్ టర్మ్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1/c వాల్యూ ఎక్స్ ప్లస్ 1. ఇదిగోండి ఎంత సింపుల్ ఉంది. లెట్స్ స్టార్ట్ థర్డ్ వన్. ఓకే సొల్యూషన్. మన క్వశ్చన్లో చూడండి ఈసారి గమ్మతుంది 3x² ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ రెండిట్లో మనకు x² కామన్ తీసుకున్నాం. x² అంటే x ప్లస్ 1 అయిపోయింది కదా సింపుల్గా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి నేను దాంట్లో కీ పాయింట్స్లో చెప్పిన రూల్ నెంబర్ 3 ఐ గెస్.
ఇక్కడ పవర్ 2 ఉంది, అంటే ఇది 2 టైమ్స్ రాయాలి. ఎలా రాయాలంటే ఏ బై ఫస్ట్ సింగిల్ పవర్ లేకుండా, సెకండ్ బి బై పవర్తో ప్లస్ సి బై మిగిలిన టర్మ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2x² ప్లస్ 2x ప్లస్ 1 బై x² ఆఫ్ x ప్లస్ 1 అది ఈక్వల్ టు ఏ బై పవర్ లేకుండా అంటే x ప్లస్ పవర్ లేకుండా జస్ట్ x, బి పవర్తో పాటు x² సి మిగిలిన టర్మ్ x ప్లస్ 1. మనం దీనికి ఎల్సిఎం తీసుకోండి, ఏ x ఆఫ్ x ప్లస్ 1 ప్లస్ బి x ప్లస్ 1 ప్లస్ సి x². ఇక్కడ 2x² ప్లస్ 2x ప్లస్ 1 అలా అయినా డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంతే. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మనం ఎక్స్ని మనం ఇప్పుడు -1 సబ్స్టిట్యూట్ చేసామనుకో, ఇక్కడ కూడా 0 అయిపోతుంది, ఇక్కడ కూడా 0 అవుతుంది, ఇక్కడ c² అవుతుంది. ఇక్కడ చాలా కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ అనిపిస్తుంది మనకు, ఒకసారి సి ఆన్సర్ రాదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని సాల్వ్ చేసుకుందాం. x ఇంటూ x x² ప్లస్ x ప్లస్ బి x ప్లస్ 1 ప్లస్ సి x² కదా. ఇప్పుడు నేను సాల్వ్ చేసుకోండి, ax² ప్లస్ ax ప్లస్ bx ప్లస్ b ప్లస్ cx². ఇప్పుడు దీంట్లో x² టర్మ్స్ ఏంటిది, ఇది x² అంటే a ప్లస్ సి అంటే కోఎఫిషియన్స్ అంటున్నా. నార్మల్ మనం ఇట్లా సింప్లిఫై చేసుకుంటాం కదా, a ప్లస్ b ప్లస్ b అయిపోయింది. ఇక్కడ ఏమొస్తుంది, 2x² ప్లస్ 2x ప్లస్ 1. ఇప్పుడు మనం కోఎఫిషియన్స్ కంపేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మన ఇప్పుడు కోఎఫిషియన్స్ కంపారిజన్, ఇక్కడ ఏముంది, x²కి 2 ఉంది, ఇక్కడ ఏముంది a ప్లస్ సి ఉంది. ఇక్కడ వచ్చే వరకు మనకి ఏముంది, a ప్లస్ b ఈక్వల్ టు 2 ఉంది, ఇక్కడ ఏముంది b ఈక్వల్ టు 1. ఇది డైరెక్ట్ వచ్చేసింది మనకి ఆన్సర్, b ఈక్వల్ టు 1 కదా. అంటే a ప్లస్ 1 ఈక్వల్ టు 2, a ఈక్వల్ టు ఇది అక్కడికి పోతే -2 - 1 1, a ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసింది కదా, a వాల్యూ a ఈక్వల్ టు సి. ఇప్పుడు c ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం ఎట్లా రాసుకోవాలి, ఇది a ఫస్ట్ టర్మ్ 1/x ప్లస్ b 1/x² ప్లస్ సి x ప్లస్ 1 అయిపోయింది ప్రాబ్లం. ఇప్పుడు ఫోర్త్ వన్ చేద్దాం. ఫోర్త్ వన్ క్వశ్చన్ చూడండి, 2x ప్లస్ 3/x - 1 హోల్ క్యూబ్. నేను చెప్పిన లాస్ట్ పాయింట్ ఆఫ్ కీ పాయింట్స్, పవర్ 3 ఉన్నప్పుడైనా 4 ఉన్నప్పుడు ఏం చేయాలి, x - 1 ఈజ్ ఈక్వల్ టు y అని అజ్యూమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా రాసుకోవడం వల్ల మనకు సింపుల్ అవుతుంది. చూడండి, ఇప్పుడు x - 1 ఈజ్ ఈక్వల్ టు y అని మనం అజ్యూమ్ చేస్తున్నాం లెట్. ఇప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 1. ఇప్పుడు x వాల్యూని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, 2 ఆఫ్ y ప్లస్ 1 ప్లస్ 3/y³ సింప్లిఫై చేద్దాం. 2y ప్లస్ 2 ప్లస్ 3/y³ 2y ప్లస్ 5/y³ దీన్ని విడివిడిగా రాద్దాం. 2y/y³ ప్లస్ 5/y³ y స్క్వేర్ అవుతుంది, 5 అంతే కదా. 2/y² ప్లస్ 5/y³. 2/y వాల్యూ ఎంత, x - 1. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, x - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5/x - 1 హోల్ క్యూబ్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కూడా అడగచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం కదా, మీరు చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ మెథడ్. చలోండి, ఫిఫ్త్ ప్రాబ్లం, x² - 2x ప్లస్ 6/x - 2 హోల్ క్యూబ్. ఇది కూడా లాస్ట్ ప్రాబ్లం లాంటిదే. ఇక్కడ చూడండి, పవర్ 3 ఉంది, 3 అయినా 4 ఉన్నప్పుడు లాస్ట్ కీ పాయింట్ ఏంటిది, ఎక్స్ బ్రాకెట్ ఉన్న వాల్యూని మనం వైగా అనుకోవాలి, అజ్యూమ్ చేయాలి. లెట్ x - 2 ఈజ్ ఈక్వల్ టు y. అంటే x వాల్యూ ఎంత, y ప్లస్ 2. x ఉన్న కాడ y సబ్స్టిట్యూట్ చేయాలి. y ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ y ప్లస్ 2 ప్లస్ 6/y³
క్యూబ్. ఇది చూడండి, ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఫామ్లో ఏంటిది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2y మైనస్ 4 ప్లస్ 6/y క్యూబ్. సేమ్ టర్మ్స్, 4 క్యాన్సిల్. y స్క్వేర్ మైనస్ ప్లస్ 2y ప్లస్ 6/y క్యూబ్. ఇదిగోండి అయిపోయింది ఈ ప్రాబ్లం కూడా సేమ్ మెథడ్.